హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఈరోజు అయితే కూరగాయల సెటప్ అంతా పెట్టేసుకున్నాను అనమాట. కూరగాయలన్నీ నిన్నైతే తీసుకున్నాము. ఉండని ఇవన్నీ అయితే కటింగ్ అయితే చేసి అయితే పెట్టేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఉండనిరా అల్లనే వేసిన ఉండని. నీకు చాక్ దొరకలేదు, ఏం దొరకలేదు. మా బిడ్డ అయితే స్కూల్కి వెళ్ళలేదు ఈరోజు, ఎందుకంటే నిన్న కడుపు నొప్పి అయితే లేచింది, వామిటింగ్స్ అయితే వేసుకున్నాడు. అందుకోసం అనేసి స్కూల్కి అయితే పంపలేదన్నమాట. తీసుకో, కాగు వాష్ చేయాలి, ఆగు కడగాలి. అవి కడిగినాక తిందు. ఇక్కడ అయితే అన్నీ అయితే పెట్టేసుకున్నా. అన్నం అయితే అవుతుంది, కర్రీ చేయాలి. 10 అవుతుంది టైము. మా చిన్నకైతే బాక్స్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఆకుకూర ఉందన్నమాట. కుట్టి కూర మొన్న తీసుకొచ్చింది ఉన్నది, మళ్ళీ పాలకూర అయితే నిన్న తీసుకొచ్చిన. నిన్న కూరగాయలు సదరలేదు ఫ్రెండ్స్. పాలకూర అయితే వల్లిపోయినట్టు అయిపోయింది సంచిలో పెట్టేసరికి. ఇప్పుడు మీకు అన్నీ అయితే చూసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇటు రాబిట్టు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవైతే పండ్లు అయితే తీసుకొచ్చిన అనమాట. జామకాయలు బాగున్నాయి, గ్రేప్స్, యాపిల్, కివి, ఆరెంజ్, ఇవైతే పండ్లు అయితే తీసుకొచ్చిన. ఇదైతే కిలో బెండకాయ, ఇదేమో కాలీఫ్లవర్, ఇదైతే కట్ చేయాలి. ఇక్కడ బీరకాయలు అయితే ఇవి అనమాట, అర్ధ కిలో. ఇక్కడ కుంటి కూర, ఇది పాలకూర, ఇవన్నీ అయితే ఇంతకు ముందు ఉన్నాయి అనమాట ఫ్రిడ్జ్లో. ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటిది అనేది అయితే బయటకు అయితే తీసిన. ఇక టమాటా 3 కిలోల టమాటా, ఇంత ఫ్రెండ్స్ కూరగాయలు. తెచ్చింది ఎక్కువ అంటే ఇది ఎక్కువ తీసుకొచ్చిన. టమాటా 3 కిలోలు అయితే ముసలం వేసింది అనమాట, తీసుకోపో అనేసి. ఇలా అయితే తీసుకొచ్చిన. ఊగా అనిపిస్తుండే ఫ్రెండ్స్. వీడైతే ఇంటికాడు ఉండి ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాడు, లొల్లి చేస్తుండే. అక్కడ అన్నం అవుతుంది. ఇవన్నీ అయితే సదిరేసుకోవాలి ఇప్పుడు ఫాస్ట్గా అయితే. ఇది కట్ చేస్తా. అదేంటిది పాలకూర పప్పు అయితే వేద్దామని చూస్తున్నా. ఇదేమో చిన్న చట్నీ తొక్కులాగా అయితే చేసుకుందామని చూస్తున్నా ఫ్రెండ్స్. ఇంకొకటి మర్చిపోయినా, ఇది అయితే అది ఇచ్చిన అనమాట. కందగడ్డ అంటారు అటు సైడ్ కరీంనగర్లో, ఇక్కడనేమో స్వీట్ పొటాటో అంటారు అనమాట దీన్ని. ఇవైతే తెచ్చిన, పిల్లలకు మంచిది కదా అనేసి అయితే తీసుకొచ్చిన. దీంతో ఏదైనా ఒకటి అయితే చేయాలి. వీటి పని కూడా పెట్టాలన్నమాట. ఇంకా డైరెక్ట్ అయినా తినిపించచ్చు, లేకపోతే ఎలా అయినా ఇట్లా మన ఏంటిది ఏమంటారు, ఇది హల్వా టైపు లాగా చేసి కూడా పెట్టచ్చు అనమాట పిల్లలకి, మంచిది. అందుకోసమే తీసుకున్నా. ఇవి అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే సదిరేసుకోవాలి. ఫస్ట్ అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసి బాగుంటుంది తింటే. హల్వా లెక్క వేయాలి. అది మొత్తం కట్ చేసి ఉడకబెట్టి దాన్ని మంచిగా స్మాష్ చేసి మళ్ళీ నెక్స్ట్ అందులో బెల్లం వేసి మంచిగా చేయాలి. దాన్ని దగ్గరికి వేసి మీకు తినబెట్టాలి, మంచిగా ఉంటుంది. ఓకే, దిష్టి తగులుతుంది అనేసి కాటికి అయితే పెద్దగా అయితే పెట్టేసిన ఫ్రెండ్స్. కటింగ్ చేసినాక ఎప్పుడైనా ఇలానే సుస్తే అవుతాడు, వీడు ఒక్కడే అవుతాడు అనమాట. అదేదో సెంటిమెంట్ లాగా అనమాట అనిపిస్తుంది. ఎప్పుడైనా స్టైల్ కటింగ్ ఏం చేయించలేదు, నార్మల్ కటింగ్ చేయించినా కూడా అట్లా అవుతుంది అనమాట. ఈరోజు డుమ్మా స్కూలు, అక్కడ బుక్స్ ఉన్నవి, రాసుకోరా బుక్స్ రాసుకో మంచిగా కూర్చొని అని అంటే ఫోన్ అంటుండు. ఫోన్ అయితే ఇవ్వలేదనమాట. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అయితే కంటిన్యూ చేస్తా ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ చెప్పు. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది, అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పాపడాలు అయితే వేయించేస్తున్నా. మంచిగా అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇదంతా అయితే కలిపేసుకోవాలి మంచిగా, ఓకేనా? ఇక్కడేమో కడాయి అయితే పెట్టేసిన, పాపడాలు అయితే వేయించేస్తా ఫ్రెండ్స్. పాపడాలు అయితే కొన్ని ఉన్నాయి, ఇప్పుడు అయితే వేయించేసిన. బట్టలు అయితే అయినాయి అనమాట. బట్టలన్నీ ఆరేసుకోవాలి. ఇక్కడ ఇంత చెత్త అయితే వెళ్ళింది, ఇంకా కొత్తిమీర ఉంది, పువ్వు ఉంది, ఇవి 2 కంప్లీట్ అయితే అయిపోయినట్టే. ఇదైతే కుంటి కూర ఖరాబ్ అయింది ఫ్రెండ్స్, పడేస్తున్నా. ఇంకా అది తీయనికి కూడా కావట్లేదు అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. కాలీఫ్లవర్ అయితే కట్ చేసి పెట్టేసిన, ఇవన్నీ అయితే కట్ చేసిన, మొత్తం పెట్టేసుకున్నా ఫ్రిడ్జ్లో. బిట్టుకైతే అన్నం అయితే తినిపించాలి. లొల్లి చేస్తుండు, ఫోన్ ఏమంటుండు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మా చిన్నకైతే హోంవర్క్ అయితే వేపిస్తున్నా. మా బిడ్డ ఏమో ఆరేజ్ అయింది, చూపెట్టద్దు అంటున్నా అనమాట. చెయ్యి. మ్యాథ్స్ అయితే హోంవర్క్ వేపిస్తున్నా ఫ్రెండ్స్. మార్నింగ్ నేను కర్రీ అయితే ఉందన్నమాట. పాపడాలు అయితే వేయించేసుకోవాలి. నైట్కి కర్రీ ఉంది, కొంచెం అన్నం అయితే ఉండాలి. బట్టలన్నీ అయితే ఇంట్లో వేసినా అనమాట. బయట అంతా వానమోగులైంది, వర్షం పడేలాగైతే. వర్షం పడుతుందేమో అనేసి అయితే బట్టలు అయితే ఇంట్లో అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ట్యూషన్ మేడం అయితే వస్తుందో రాదో డౌట్లు ఉందన్నమాట. అందుకోసమే ఇంట్లో అయితే హోంవర్క్ అయితే వేపిస్తున్నా. ఒకవేళ ఇంట్లో చేసినా కూడా ట్యూషన్కి ఒకవేళ వెళ్తే అక్కడ మళ్ళీ రిపీట్ చదువుకుంటాడు కదా అనేసి అయితే రాపిస్తున్నాను అనమాట. తెలుగు అయిపోయింది, ఇంగ్లీష్ అయితే పోయం అయితే చదివించిన, 2 అయిపోయినాయి. ఇప్పుడు మ్యాథ్స్ అయితే చేపిస్తున్నా. నెక్స్ట్ సైన్స్, సోషల్ 2 ఉన్నాయి అనమాట. ఒకటి సోషల్ ఏమో న్యూ వర్డ్స్ ఉంది, సైన్స్ ఏమో ఇదేంటిదిరా గ్లాన్సియా ఆఫ్ లెసన్ నెంబర్ 10.
అది ఉందన్నమాట. సోషలా సైన్స్ అవి ఉన్నాయి. అవైతే చదివిస్తున్నా. ఒకవేళ ట్యూషన్ ఉంటే వెళ్తాడు, లేకపోతే ఇంట్లోనే. ఇంకా మేడం అయితే వాళ్ళ పాపకి స్పోర్ట్స్ గేమ్స్ ఉన్నాయంట స్కూల్లో. అక్కడికి వెళ్తే ఇట్లా లేట్ అయితే మాత్రం ట్యూషన్ ఏం పెట్టాను అని చెప్పేసింది. 5:30 వరకు అయితే కాల్ చేస్తాను. ఇంకో 1 అవర్ ఉంది కదా, వచ్చిలా లేదా అని కాల్ చేస్తా. ఇంకో లేట్ అయితే మాత్రం చెప్పలేమన్నది. అందుకోసం అనేసి ఇంట్లోనే రాపిస్తున్నా హోంవర్క్. మళ్ళీ అదేందుకు తీసినావు? ఇగో ఇదే ఇగో ఏంటి ఈ నుంచి సరే నువ్వు కంప్లీట్ చేయి ఫస్ట్. మ్యాథ్స్ చేసినాక సోషల్ చేయాలి. ఇప్పుడు అది కంప్లీట్ కాకముందు ఫస్ట్. కానీ కొన్ని బాసనలు అవుతున్నాయి ఫ్రెండ్స్, వాడిని అయితే క్లీన్ చేసేసుకోవాలి. పని అంటూ ఏం లేదు, ఒక వంట రూమ్లో పని ఉన్నది అంతే, ఇంకేం లేదు. రాస్తుండు. నేను నిన్న ఏం చూపిస్తలేను, బుక్ కనిపిస్తలేదు. నువ్వు అడుగుతున్నావు బుక్ ఫుల్ కనిపించద్దా? వీడియో చూపెట్టద్దంట. వరుతుండు ఫ్రెండ్స్. రాయిరా నువ్వు ఫస్ట్ రాయి. హోంవర్క్ అయితే కంప్లీట్ చేపిస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా? ఇంతటితో వీడియో కూడా ఏం చేస్తున్నా, ఇంకేం లేదు, అప్డేట్ ఇద్దామంటే. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ రాత్రి రాస్తుంది ఒక వీడియో. ఏం నైట్ టైం చేస్తాం? పప్పు ఛాలెంజ్. అబ్బా పప్పు ఛాలెంజ్ చేస్తాడంట. మళ్ళీ పప్పు వద్దురా, ఈసారి డిఫరెంట్గా బిర్యానీ ఛాలెంజ్ చేద్దాంలే. నేను ఇద్దరం చేద్దామా? నువ్వు నేను ఇద్దరం చేద్దామా? మా చిన్నతో అయితే ఛాలెంజ్ చేయాలనుకుంటున్నా. చూద్దాం ఎట్లుంటుందో. టైం చూసి అయితే చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? మా బిడ్డతో అయితే కాదు, మా బిడ్డ ఎట్లా ఓడిపోతాడు. మనం ఇప్పుడు వీడియోలోనే కనిపిస్తలేవు, తింటుంటే చూపెడతలేవు. ఇప్పుడు ఇట్లా అన్నా కదా అనేసి ఇప్పుడు చూపిస్తుండ అనమాట. అరసలేడు చూస్తుండు. అట్లుంటుంది పిల్లలతోటి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతతో ఈ వీడియో కూడా ఏం చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్. బాయ్ చెప్పండి రా. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మా తమ్ముడు అయితే అవునా? నువ్వు తినలేదా ఇంతకుముందు? వీడు తిన్నాడు ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆరెంజ్. ఎప్పుడు ఆరెంజ్ తెచ్చినా వీడే ఎక్స్ట్రా తింటాడు అనమాట. వాడు తినడు, వాడు ఎప్పుడో ఒకసారి తింటాడు అంతే. వాడు ఎక్కువ గ్రేప్స్ తింటాడు. అక్కడ పండ్లు అయితే అక్కడ పెట్టేసిన అనమాట. జామకాయలు అయితే ఇంకా 2 ఉన్నాయి, తినేసినాము. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మమ్మీ